తప్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి స్వామివారి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రథోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని రంగనాథ స్వామిని వేడుకున్నారన్నారు. రథంపై ఉప్పు మిరియాలు చల్లి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. ఇతర దేశాల్లో ఉన్న నెల్లూరు వాసులు బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. రేపు జరిగే తెప్పోత్సవానికి అంచనాలకు మించి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. తొక్కిసలాటకు తావు లేకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన ఆలయ కమిటీ దేవాదాయ శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం నిదానంగా జరుపుకుందాం ఉత్సవాన్ని. ఓకేనా? జై రంగా, రంగనాథ స్వామికి జై రంగా, జై రంగా. ఎత్తేస్తారండి. కొంచెం వెనకరా, కొంచెం వెనకరా, అట్టే వెనకరా, అట్టే వెనకరా, వెనకరా బాగా వెనక అని చెప్పి నువ్వు వచ్చేస్తున్నావు మమ్మల్ని దీని. బయలుదేరుతున్నా, వచ్చేస్తున్నా. భాగంగా గరుడ సేవ పూర్తి అయింది, కళ్యాణం జరిగింది. అయిన తర్వాత ఈరోజు రథోత్సవంలో స్వామి ఊరేగింపు జరుగుతూ ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయము. సుమారు 6-7 శతాబ్దాలలో పల్లవులు దీన్ని స్థాపించినట్టుగా, ఆ తర్వాత చాణక్యులు దీన్ని ఇంకా విస్తరించినట్టుగా మనకి చరిత్రలో తెలుస్తోంది. అటువంటి ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన మన రంగనాథ స్వామి టెంపుల్కి ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఒక్కటే కాదండి, నెల్లూరు వాళ్ళు ఎక్కడుంటే రావటమే కాదు, నెల్లూరు వాస్తవ్యులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి అనే కాదు, చాలా మిగిలిన స్టేట్స్ నుండి, ఇండియా మొత్తం నుండి, ఇంకా ఇదే కాకుండా అబ్రాడ్ నుంచి కూడాను, బయట దేశాల నుంచి కూడాను, వివిధ దేశాల నుంచి కూడాను వచ్చి స్వామివారికి కానుకలు సమర్పించుకొని తమ మొక్కులు తీర్చుకొని వెళ్ళటం అనేది చాలా ఆనవాయితీగా జరుగుతోంది. అందులో ఈరోజు రథోత్సవంకి దాటి మీరు అక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఎంతో భక్తి భావాలతో ప్రతి ఒక్కరూ పాల్గొనటం జరుగుతోంది. అదేవిధంగా రేపు సాయంకాలము తెప్పోత్సవం అండి, మన పెన్నా నదిలో తెప్పోత్సవం ఉంది స్వామివారిది. రేపు సాయంకాలం 7 గంటలకు ఎన్నో మంది, లక్షల మంది వచ్చి తెప్పోత్సవాన్ని వీక్షిస్తారు అని చెప్పి ఎస్టిమేట్ చేయటం జరుగుతుంది.
మీరందరూ కూడా తప్పకుండా రేపు తెప్పోత్సవానికి కూడా వచ్చి ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ రంగనాథ స్వామి మన నెల్లూరు నగర వాసుల్ని అందరినీ కూడాను చల్లని కరుణ కటాక్షాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.